ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని వాక్యం వల్లనే విడుదలుంది. ఎవరైతే వాక్యం వలన విడుదలుందని గ్రహిస్తారో కీర్తన 37:19 ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుతారు. వాక్యం వల్లనే నీకు విడుదలుందని ఈరోజు నువ్వు తెలుసుకోగలగాలి. ఆయన మాట్లాడేటువంటి ప్రతి మాట అదంతా శ్రేష్టమైనదో అది నువ్వు తెలుసుకోగలగాలి. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నోసార్లు కరువు అనేది వారికి సంభవిస్తూ ఉన్నప్పుడు, కరువును బట్టి జనులకు ఆహారం లేకపోయినప్పుడు వారు ఎంతగానో బలహీనపడిపోతూ ఉన్నారు. మీరు భయపడుచున్న ఖడ్గం అక్కడున్న ఐగుప్తు దేశంలో మిమ్మల్ని తరిమి పట్టుకొనను, మీకు భయము కలుగజేయు క్షామం ఐగుప్తులోనే మిమ్మల్ని తరిమి పట్టుకొనను, అక్కడైనా మీరు చతురు. ఇర్మియా 42:16 కొన్ని లేఖనాలు చదువుతూ ఉంటే, కరువును గురించి ఆలోచన చేస్తూ ఉంటే అది ఎంత ఇబ్బందులు కలిగిస్తుందో పిల్లల నుంచి పెద్దల నుంచి ప్రతి ఒక్కరికి అది ఎంత ఇబ్బందిగా ఉంటుందనే దాని గురించి ప్రభువుకు తెలుసు. 2 రాజుల 6:25 చూస్తే, అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామం కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలను, అరపావు పావు రూపాయలు రెట్ట 5 రూపాయలకు అమ్మబడిను. వారంత కఠినంగా ముట్టడి వేసి ఉండేది. కరువు చేత ముట్టడి వేయబడి ఉండడం అనేది అది ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితి. ఈరోజు శరీరానికి కావాల్సినటువంటి సమస్త అవసరతలు తీర్చబడేటువంటి విషయంలో కరువు ఉన్నట్లయితే అది ఎంత ఇబ్బంది కలిగిస్తుందో, ఆత్మీయంగా వాక్యంలో ప్రార్థనలో సహవాసంలో లేకపోవడం అనేటువంటి కరువు వచ్చినప్పుడు అది అన్ని విషయాల్లోనూ కూడా ఎంతో బలహీనతను కలుగు చేస్తుందని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోగలగాలి. కానీ ప్రతి ఒక్కరూ దేని మీద దృష్టి పెడతారంటే భూ సంబంధమైనటువంటి కరువుని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ వాక్యంలో ప్రార్థనలో సహవాసంలోని కమ్ముకున్నటువంటి కరువుని గురించి కూడా ఎవరు కూడా ఆలోచన చేయరు. కనుక ఈరోజు నీ జీవితంలో ఉండేటువంటి కరువు అనేది తొలగిపోవాలంటే వాక్యం అనేది సమృద్ధిగా ఉండాలి. ఈరోజు అటువంటి కరువులో నుంచి తప్పించబడడానికి ప్రతి ఒక్కరు కూడా దైవ సన్నిధిలోని గోజేటటువంటి వారుగా ఉండాలి. 2 రాజుల గ్రంథము 6:26 అంతటి ఇశ్రాయేలు రాజు పట్టణం ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడ సహాయం చేయమని కేకలు వేయటి విని అతను మాట్లాడుతున్న మాటలు కనుక గమనించినట్లయితే అతను గోనెపట్ట కట్టుకుని ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఆ యొక్క స్త్రీ తన యొక్క పరిస్థితి గురించి మాట్లాడుతున్నప్పుడు రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రాలను చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోవచ్చుండగా జనులు అతనిని తేరి చూసినప్పుడు లోపల ఒంటి మీద గోనెపట్ట కనబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాము. అతను కోపం వచ్చింది. షాపాతు కుమారుడైన ఏలియా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచి ఉన్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయను గాక అన్నాడు. ఎలీషాని ఎలాగైనా సరే తీసుకొని రమ్మనమని అతను మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. కానీ వాటన్నిటికంటే ఘోరమైనటువంటి విషయం ఏంటంటే, రాబో దినముల యందు దేశంలో లేని క్షామం పుట్టింతును, అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షామం కాక యెహోవా మాట వినకపోవటం వల్ల కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. ఆమోసు గ్రంథం 8:11 కనుక నీ జీవితంలోని మొట్టమొదట ఏ కరువు గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలంటే వాక్యం గురించి, సహవాసం గురించి, ప్రార్థన గురించి, నీతో ఏకీపించేటువంటి వారు విషయంలోనూ నీ కరువు రాకుండా నువ్వు చూసుకోవాలి. నీ కొరకు నిత్యము ప్రార్థన జరిగేలాగా నువ్వు శ్రద్ధ తీసుకోగలగాలి. నీవు కూడా నీ కొరకు అనేక మంది కష్టపడుతుండగా నీవు కూడా అలా కష్టపడ్డాను నువ్వు సిద్ధపడాలి. నువ్వు వెతకాలి. వెతికినప్పుడు ఖచ్చితంగా నువ్వు దాన్ని పొందుకుంటావు. దాన్ని పొందుకుంటే నువ్వు ఖచ్చితంగా ఈ దినాన్ని విడిపించబడతావు. కనుక నీ కొరకు ఎంతో ప్రార్థన జరుగుతుంది. ఎంతగానో ప్రభు నీ కొరకు తన ఉద్దేశాలన్నీ బయలుపరుస్తూ ఉన్నాడు. వాటిని ఎరగాలి. సమస్య వచ్చినప్పుడు పరుగులెత్తడం కాదు, కానీ సమస్య రాక మునిపే పరుగులెత్తి ఆ యొక్క లేఖనాలని మనం పొందుకొని సంతోషంగా ఉండాలి. ప్రభు మీ దయగలిగిన హస్తాలకి ఉదయకారాన్ని అప్పగించుకుంటుండగా వాక్యం అనేటువంటి కరువు ఎవరి జీవితంలో రాకుండా ఉండేలాగా సహాయం దయచేయండి తండ్రి. నీ సన్నిధిని విడిచిపెట్టకుండా, సమస్యలు పెట్టి కృంగిపోకుండా, గొప్ప నిరంతరము నేను స్తుతించి నీ సన్నిధిలో వారు బలం పొందుకునేలాగా సహాయం దయచేయమని, కుటుంబం అంతటినీ తండ్రి నాయన జయ జీవితం పొందడానికి కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారము వారు పొందుకోవడానికి సహాయం దయచేసి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని, ప్రతి విధమైన కీడులు తప్పించి నీ సహాయకరమైన సన్నిధి మొదలుకొని సదాకాలం తోడుగా ఉంచి నడిపించమని
యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.